ఒక్కసారి కూలంకుషంగా చూద్దాం అది అందులో ఏం ప్రచురించారో. జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడినా లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. గత 5 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలు రాష్ట్రాలు సరిగా అమలు చేయలేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టుగా మరి కోర్టు అభిప్రాయపడింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. అదేవిధంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తుంది. వీధి శునకాలపై ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి అని సూచించింది. రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని తెలిపింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ప్రాణికోటి పట్ల దయగలిగి ఉండాలి. అదే మరి మనుషుల ప్రాణాలను తీసేస్తుంటే కుక్కల మీద ఏంట్రా బాబు మీ ప్రేమ తగలయ్యా. మీరు జంతు ప్రేమికులు అయితే మరి వీధి మీదకి తీసుకొచ్చి మరి కుక్కలకు అన్నం పెడితే సరిపోద్దా? తీసుకెళ్ళండి ఆ కుక్కలు మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి. గొలుసేసి పెంచుకుంటారో ఇంట్లో మంచం మీద పడుకోబెట్టుకోండి. సామాన్య ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోము. ఒక కుక్క కరిచిందంటే ఆ యొక్క ప్రభావం అతని జీవితం మొత్తం వెంటాడుతూ ఉంటుంది. అతనికి ఏమేమి వ్యాధులు వస్తాయో తెలవదు. ఎంత టీకాలు వేయించుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్ అతను భరించాల్సి ఉంటుంది. కాబట్టి వీధి కుక్కల విషయంలో కఠినంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. ఇంటి యజమానిని అదేవిధంగా వీధి శునకాలకు ఎవరైతే అన్నం పెడుతున్నారో అన్నం పెట్టండి. మీరు అన్నం పెట్టేదంటే అన్నం పెట్టండి. కానీ ఆ అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి మీ ఇంటికి